ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రధాన యాజకుని దాసుని చెవిని ముట్టి బాగు చేయుట అన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యమును గురించి ఈ యొక్క వీడియోలో ధ్యానించుకుందాం. ఈ యొక్క సిరీస్లో ఇది చివరి అద్భుత కార్యముగా దీనిని మనము ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుని దాసుని చెవిని ముట్టి బాగు చేసినటువంటి అద్భుత కార్యము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగాల్లో తెలియజేయబడినట్లుగా చూస్తాం. కనుక ఈ యొక్క 4 సువార్తల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను పరిశీలించి చూసినట్లయితే, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు తోటలో తాను ఉంటున్నాడో, అప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని దాసులను, బంట్రౌతులను వెంటబెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించడానికి తాను అక్కడికి వచ్చినట్లుగా మనం చదవగలము. కనుక ఆ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు మల్కు అనేటువంటి ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి తన చెవి తన యొక్క కత్తితో తెగనరికేను అని చెప్పి ఈ యొక్క వాక్య భాగాల్లో సారాంశంగా మనము చదవగలము. కనుక ఈ యొక్క సంఘటన మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం నుండి 54వ వచనం వరకు, తర్వాత మార్కు సువార్త 14 43వ వచనం నుండి 50వ వచనం వరకు, తర్వాత లూకా 22 47వ వచనం నుండి 51వ వచనం వరకు, చివరిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో మనం ఈ యొక్క సంఘటన గురించి చదువుతున్నాం. కనుక ఈ యొక్క వాక్య భాగాలన్నింటిలో కూడా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు పంపినటువంటి బంట్రౌతులను వెంటబెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు ఉన్నటువంటి తోటలోనికి తను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక వారు ఎలాగొచ్చారు? దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను అని చెప్పి చదువుతున్నాం. ఇంకా మిగతా వాక్య భాగాల్లో కత్తులతోనూ, గుదియలతోనూ వారు వచ్చిరి అని చెప్పి కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే పేతురు మల్కు అనేటువంటి ప్రధాన యాజకుని దాసుని కొట్టి తన చెవిని తెగనరికాడో, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే పేతురును వారించి కింద పడినటువంటి ఆ యొక్క మల్కు అనేటువంటి వ్యక్తి యొక్క చెవిని తాను తిరిగి అతికించి అద్భుతమైనటువంటి విధానంలో తనను స్వస్థపరిచినట్లుగా చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి యొక్క అద్భుత కార్యమును బట్టి తనకున్నటువంటి 2 ప్రధాన లక్షణములను మనము చూడగలము. వాటిలో మొదటిది ఏమిటంటే సాత్వికము లేదా మీక్నెస్. గతంలో ఆత్మఫలంలో భాగమైనటువంటి సాత్వికమును గురించి ధ్యానించుకున్నప్పుడు సాత్వికమునకు 3 ప్రధాన లక్షణములు ఉన్నట్లుగా చూశాం. వాటిలో మొదటిది సబ్మిసివ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమునకు లోబడుట. రెండవదిగా టీచబుల్, నాట్ టూ ప్రౌడ్ టు లెర్న్, అణకువగలిగి నేర్చుకునే స్వభావము కలిగి ఉండుట. మూడవది కన్సిడరేట్, ఇతరుల మంచి మరియు వారి ఆత్మీయ మేలు యందు దృష్టి కలిగి ఉండుట. కనుక ఎప్పుడైతే పేతురు ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కును కొట్టి తన యొక్క కత్తితో ఆ వ్యక్తి యొక్క చెవిని తెగనరికాడో, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికమును కనపరుస్తున్నట్లుగా ఈ యొక్క సందర్భంలో మనం చూస్తాం. కనుకనే యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాల్లో చదివినట్లయితే, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. కనుక ఇక ప్రభువైన యేసుక్రీస్తు మాటలను బట్టి తాను తండ్రి చిత్తానికి ఎంత విధేయత చూపుతున్నాడన్నది మనము చూస్తున్నాం. హీ ఈస్ టోటలీ కమిటెడ్ టు ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్. హీ ఈస్ సబ్మిసివ్ టు ద విల్ ఆఫ్ గాడ్. తండ్రి చిత్తం ఏమిటి ఇక్కడ? ప్రజల పాప పరిహారార్థం కొరకు తాను సిలువకు అప్పగించబడాలి.
అనగా మరి మానవుల పాపములను బట్టి రాబోతున్నటువంటి ఉగ్రతా పాత్రను మరి నేను త్రాగకుందునా అని చెప్పి మరి పేతురుతో అంటున్నట్లుగా చూస్తున్నాం. అదే సమయంలో ఈజ్ కన్సిడరేట్, ఇతరుల మంచి మరియు వారి ఆత్మీయ మేలియందు దృష్టి కలిగి ఉండుట. రెస్ట్రైనింగ్ వన్స్ ఓన్ పవర్ టు గివ్ రూమ్ ఫర్ అదర్స్, పవర్ అండర్ కంట్రోల్. తన స్వశక్తిని అణుచుకొని ఇతరుల మంచి మరియు వారి ఆత్మీయ మేలియందు దృష్టి కలిగి ఉండుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 53 వచనాల్లో చదివినట్లయితే, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అని చెప్పి మరి పేతురుతో తాను చెబుతున్నట్లుగా చూస్తున్నాం. అనగా మరి తన శత్రువుల కంటే కూడా ఎంతో అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ మరి తండ్రిని ఒకవేళ వేడుకుంటే మరి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపి ప్రభువైన యేసుక్రీస్తును తన శత్రువుల నుండి రక్షించేటువంటి స్థితి తాను కలిగి ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు అలాగూ చేయలేదని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. తన శత్రువులందరినీ కూడా మరి తాను అనుకొని ఉంటే మరి ఒకే క్షణములో అంతం చేసేటువంటి శక్తి తాను కలిగి ఉన్నాడు. అయితే మరి తాను అలాగూ చేయకుండా మరి తన స్వశక్తిని అణుచుకొని ఇతరుల మంచి కొరకు, అనగా మరి మానవాళి మేలు కొరకు, మానవాళి రక్షణ కొరకు మరి సిలువలో బలియాగముగా చేయబడడానికి గాను తన్ను తాను తన శత్రువుల చేతికి తాను అప్పగించుకుంటున్నట్లుగా చూస్తున్నాం. కనుకనే రెస్ట్రైనింగ్ వన్స్ ఓన్ పవర్ టు గివ్ రూమ్ ఫర్ అదర్స్. కనుకనే మరి తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే మరి తన శత్రువులు తనను ఎంతగా హింసించినప్పటికీ వారిని క్షమించినట్లుగా మనం చదవగలము. లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 55వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కూడా ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. 54, 55 వచనాల్లో శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కనుక మరి ఇక్కడ తెలుపబడినటువంటి గ్రామంలో ప్రజలు తనను చేర్చుకోవడానికి మరి అయిష్టత వ్యక్తపరిచినప్పుడు అగ్ని కురిపించి వారిని నాశనం చేయటం నీకు ఇష్టమా అని చెప్పి మరి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అయితే మరి ప్రభువు తన శిష్యులను గద్దించెను అని చెప్పి చదువుతున్నాం. మరి ప్రజలు తనను ఎంత హింసించినప్పటికీ, ద్వేషించినప్పటికీ తాను క్షమిస్తూ మరి క్షమాగుణాన్ని ప్రదర్శించినట్లుగా మనం చదువుతున్నాం. లూకా 22, 63, 64లో కూడా యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి. కనుక అంతగా హింసించినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు మౌనము వహించినని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 18, 22, 23 వచనాల్లో కూడా ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును తన అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. ఈ రీతిగా తను ప్రశాంతత వ్యక్తపరుస్తూ తన శత్రువులను క్షమిస్తున్నాడు. లూకా 23:34లో శిలువలో ఏమని ప్రార్థించాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. కనుకనే 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను అని చెప్పి చూస్తున్నాం. తీతుకు 3వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులు నయ్యుండవలెనని
వారికి జ్ఞాపకం చేయము. అందుకే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీది ప్రసంగంలో మరి తాను సెలవిచ్చాడు కదా, నా నిమిత్తము మనుషులెల్లా మిమ్ములను నిందించి, హింసించి, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడెల్లా ఆనందించుడి, పరలోకమందు మీ యొక్క ఫలము అధికమవునని చెప్పినట్లుగా చూస్తాం. ఈ రీతిగా ప్రియులారా, మరి పేతురు చేసినటువంటి కార్యాన్ని బట్టి పేతురును గద్దించినటువంటి వాడై ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికాన్ని ప్రదర్శించి మరి ఆ యొక్క ప్రధాన యాజకుని దాసుని చెవిని ముట్టి స్వస్థపరిచి మరి తన శత్రువులను క్షమించి క్షమాగుణమును ప్రదర్శించినట్లుగా మనము ఆయా వాక్య భాగాల్లో చూస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రభువైన యేసుక్రీస్తు తాను నిజమైనటువంటి కాపరిగా తన్ను తాను వ్యక్తపరుచుకున్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం నుండి మరి చదివినట్లయితే, యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవని వెదుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకి తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పెను. కనుక ఎప్పుడైతే మరి ప్రధాన యాజకుని దాసులు బంట్రౌతులు వచ్చి నజరేయుడైన యేసును మేము వెతుకుచున్నామని చెప్పి తనతో చెప్పారో, అప్పుడు మరి ప్రభు నిజమైనటువంటి గొర్రెల కాపరిగా, మంచి గొర్రెల కాపరిగా మరి తాను వారిని ఎదిరించినటువంటి వాడై, మీరు వెతుకుచున్న వ్యక్తిని నేనే, అయితే నా యొక్క శిష్యులను ఇక్కడి నుంచి పోనీయుడు అని చెప్పి వారిని రక్షిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 15 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు తాను సెలవిస్తున్నాడు కదా. ముఖ్యంగా 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు. కనుక ఒక మంచి కాపరిగా, నిజమైనటువంటి కాపరిగా తన గొర్రెల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. 15వ వచనం చివరి భాగంలో కూడా, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు. అయితే మరి జీతగాడు ఏం చేస్తాడు? 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. కనుక తన యొక్క శత్రువులు తనను హింసించి బాధించి మరి సిలువ వేయాలన్నటువంటి మరి ఒక చెడ్డ ఉద్దేశంతో తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి తాను ధైర్యంతో వారిని ఎదిరించి మరి తన శిష్యులను అక్కడి నుంచి పంపించి వేసినట్లుగా చూస్తున్నాం. ఒక నిజమైనటువంటి మరి ఒక మంచి కాపరిగా శిష్యులను రక్షించి తను తాను తన శత్రువులకు అప్పగించుకొని సిలువలో బలియాగంగా చేయబడుటకై మరి తాను వారితో పాటు వెళ్ళిపోయినట్లుగా ప్రియులార వాక్యంలో మనం చూస్తాం. పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలీయులను అరణ్య మార్గము గుండా నడిపించినటువంటి సందర్భాల్లో కూడా మరి మోషే ఎంతో సాత్వికాన్ని ప్రదర్శించినటువంటి వాడై ఇశ్రాయేలీయుల కొరకు తన ప్రాణమును కూడా పెట్టుటకు సిద్ధపడినటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా తాను ఉన్నట్లుగా గతంలో చూశాం. కనుక మన జీవితాల్లో కూడా మరి ప్రతి పరిస్థితిలో కూడా సాత్వికాన్ని ప్రదర్శిస్తూ ప్రభు కొరకు సాక్షులంగా జీవించుటకు మనకు కూడా ప్రభు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఇక సమయంలో ప్రధాన యాజకుని దాసులు బంట్రౌతులు కత్తులతోనూ గుదియలతోనూ ఆయుధములతోనూ మీ వద్దకు వచ్చినప్పుడు పేతురు ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కును కొట్టి తన కత్తితో మల్కు యొక్క చెవిని తెగ నరికినప్పుడు మీరు సాత్వికమును ప్రదర్శించి పేతురును వారించి ఆ వ్యక్తి యొక్క చెవిని స్వస్థపరిచినట్లుగా ఈ యొక్క వాక్య భాగాల్లో మేము చూస్తూ వచ్చాం. ప్రభువా, మరి మీరు సాత్వికమును ప్రదర్శించి అలాగే మరి నిజమైనటువంటి కాపరిగా, మంచి కాపరిగా మా ముందుంచినటువంటి మాదిరిని బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. మా జీవితాల్లో కూడా ప్రతి పరిస్థితిలో కూడా
సాత్వికమును ప్రదర్శిస్తూ ఇతరులను క్షమిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సిరీస్లో ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యములలో చివరిదిగా ఈ యొక్క ధ్యానాన్ని కలిగిండుటకు మీరు మాకు చూపినటువంటి కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడైండి, వారి అవసరాలు తీర్చి, వారికి ఆరోగ్యం దయచేసి, వారి యొక్క పరిచర్యలో వారికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.